నమస్తే, వెల్కమ్ టు నీలూస్ గైడ్. ఇవాళ రుచిగా ఉన్న పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ వండుతామండి. ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. పదండి చేద్దాం. కళాయిలో నూనె వేసాను, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి ఆయిల్లో వేసి వేపుతున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను, ఆ తర్వాత టమాటాలు వేస్తున్నాను. ఇవన్నీ ద్వారగా వేపి పక్కకు తీసి మిక్సీ కొడతాను అన్నమాట. ఇది కంప్లీట్ దేశీ స్టైల్ పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా. చాలా ఈజీ రెసిపీ, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, మిక్సీలో వేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది, గ్యారెంటీ చెప్తున్నాను. ఒకసారి వండి చూడండి, నేను గ్యారెంటీ ఇస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఫ్రోజన్ పన్నీర్ తీసుకున్నాను, 200 గ్రామ్స్. దాన్ని క్యూబ్స్లా కట్ చేస్తున్నాను. సేమ్ దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఇంకొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేపుతున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కంప్లీట్ దేశీ స్టైల్ పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ. చూడండి, ఇప్పుడు నేను మిక్సీ కొట్టింది ఉంది కదా, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టాను. దీంట్లో ఏంటంటే ఇంత కూడా పచ్చివాసన ఉండదు. ఆల్రెడీ మనం అవన్నీ కొద్దిగా వేయించేసాం కదా, అందుకు కొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసాను, కలుపుతున్నాను. బాగా వేయిస్తాను. ఆల్రెడీ అవన్నీ వేగిపోయి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది, ఎందుకంటే ముందుగా మనం వేయించాం కాబట్టి. అవన్నీ చూసారు కదా, మంచి కలర్ మారింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రీన్ పీస్ వేస్తాను. ఇప్పుడు నేను ఫ్రోజన్ పన్నీర్ ఉంది కదా, మన మార్కెట్లో కొన్న పన్నీర్ అన్నమాట, ఫ్రోజన్ పన్నీర్ అంటే. ఇప్పుడు అది వేసి ఈ క్యూబ్స్లా కట్ చేసింది వేసి ఒకసారి బాగా కలిపాను కదా. ఇందులో ఇంకేం మసాలా లేను, ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా చేసే రెసిపీ ఇది. కొద్దిగా బాగా వేగిన తర్వాత కొద్దిసేపు మూత పెడతాను. అప్పుడు ఒకసారి తీసి ఆయిల్ వదులుతుంది కదా, ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తాను. ఎక్కువ వేయట్లేదు, జస్ట్ అవన్నీ ములిగే వరకే వేసి కొత్తిమీర వేసి కొద్దిసేపు మూత పెడతాను. చాలా ఈజీ రెసిపీ, మీరు ట్రై చేయండి. జీరా రైస్తో చాలా బాగుంటుంది. చూసారు కదా, దగ్గరకు వచ్చి ఆయిల్ బబుల్స్ రావడం మొదలుపెట్టింది అంటే పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ అయిపోయినట్టే. చూసారు కదా, పన్నీరు గ్రీన్ పీస్ మసాలా ఎంత రుచిగా ఉందో. చాలా ఈజీ రెసిపీ, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకోవచ్చు. తప్పకుండా చెయ్యండి. చేసి కామెంట్ బాక్స్లో ఎలాగుందో నాకు చెప్పండి. నా ఛానల్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.